వాస్తవాలను ఈరోజు బయట పెట్టదలుచుకున్నాను ఈ పాత్రికేయ సమావేశం ద్వారా. చంద్రబాబు గారి టైంలో 15 సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా? ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా? పట్టుకున్నదే మేమే. కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగను పట్టుకుంటారా? కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా? ఏదో నిన్న ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి. ఈ రోజున ఆ విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ దాన్ని బయట పెట్టినంత మాత్రాన ఒకటి కాదు, మీరు నిజం చెప్తే చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాలా? అవన్నీ అరైజ్ అయిపోయినాయి, తుడిచేసినారని మళ్ళీ అదొక అబద్ధం చెప్పటం. అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు సరిపోరని రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాలా? ఎందుకు బయట పెట్టాలా? మీరు ఆ రోజున మీకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడే జనవరి నెలలో దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి దానికి సమాధానం ఇచ్చిన తరువాత ఆ నివేదిక ఎందుకు బయటికి రాలేదు? ఈ నివేదికను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉన్నది. ఉండినా ఎందుకు బయట పెట్టాలి కదా మీరు. నిన్నేదో ఈనాడు పత్రిక అక్కడంతా దోపిడీ జరిగిపోయినట్టుగా ఎవరో దొంగలు ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ము ధైర్యము ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి, ఏది నిజం ఏది అబద్ధమని. మీ ఆరోపణల అబద్ధమా, ఆనాడు టీటీడీ అధికారులు చేసింది నిజమా అన్నటువంటి విషయాలు బయటికి వస్తాయి. మీకు దమ్ముండాలా? ఊరికనే పేపర్ల సమావేశాలలో కూర్చొని మా మీద దాడి చేయటంతో సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు. 100 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు కదా. మేమందరము ఆ డబ్బును దోచుకున్నాం అని చెప్తున్నారు కదా. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అన్నటువంటి విషయం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో కూడా మాట్లాడే ఆ నివేదికను ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా మీరు ఆ రవికుమార్కు ఉండేటువంటి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించినాడో మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటికి 10 సార్లు చెప్తున్నా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఒక దొంగను అధికారులు పట్టుకున్న తరువాత అతను స్వచ్ఛందంగా చేసిన తప్పుకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా తన ఆస్తులు రాయించినటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా? అది మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒక గొప్పతనం, ఒక మంచి పని. మీరంటున్నారు
దాని ద్వారా ఆస్తులు మేము కాజేసినామని కాజేస్తే దాని మీద ఎంక్వైరీ కావాలి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడున్నటువంటి మీ తాబేదారులైన కొందరు అధికారులతో ఎంక్వైరీ చేయించి మా మీద లిక్కర్ కేసుల్లో పెట్టినట్టే దొంగ కేసులు నమోదు చేయించి దొంగ సెక్షన్లు పెట్టి ఇది కాదు. నిజంగా మీరు స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమను కాపాడాలన్న చిత్తశుద్ధి మీకు కలిగి ఉన్న వాళ్ళు అయితే, ఏ రకంగా అయితే సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో ఇంటర్ఫియర్ అయి వాళ్ళు సిబిఐ చేత సిట్ ఎంక్వైరీని వేయించారో అదే రకంగా వేయించాల. ఎంతసేపు మా మీద కాల్చిన గుడ్డ వేసి ఆ మసి తుడుచుకోండి మీరు అంటే ఉపయోగం లేదు. మీరు అధికారంలోకి రాకముందు నుంచి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా 100 కోట్లు మేమందరము తినేసినాము అని కూడా ఆరోపణలు చేసినారు. ఆరోపణ చేసిన తరువాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలా? శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పినారే, ఎందుకు రద్దు చెయ్యలా? రద్దు చెయ్యకపోగా 22/7/25 ఇదే బిఆర్ నాయుడు అధ్యక్షతన శ్రీవాణి టిక్కెట్లు మేము 1000 ఇస్తూ ఉంటే దాన్ని 1500కు పెంచి 2000కు పెంచటానికి తీర్మానం చేసినారా లేదా? ఈ శ్రీవాణి విషయంలో మా మీద ఎంత బురద తల్లినారు. చివరికి ఏమైంది? ఆ శ్రీవాణి అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్, సంస్థ, ట్రస్ట్ అన్నటువంటి విషయం తేలిపోయింది. మీ హయాంలోనే జనవరి నెలలో ఒకడు బంగారు బిస్కెట్ కొట్టేసినాడని పేపర్లలో ప్రముఖంగా వచ్చింది, మీరు ప్రకటించినారు. మరి అతని చేత ఎందుకు పాప పరిహారం చేయించలా, ప్రాయశ్చిత్తం చేయించలా? ఆ విజువల్స్ ఎందుకు బయటికి రాలా? మీరు విజువల్స్ ఏదో నిన్న పెద్ద 007 సాధించినట్టుగా దాన్ని మేము బయట పెడుతున్నామన్నారే, ఛాలెంజ్ విసురుతున్నా. మొత్తం అంతా కూడా తిరుపతిలో, తిరుమలలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా సీసీ ఫుటేజ్ను బయటికి ఈ రకంగానే చూపించండి. ఆ బయట పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి లోపల ఏం జరుగుతున్నది, ఈ పరకామణి ఇలాంటి చోట్ల ఏం జరుగుతున్నది అన్నటువంటి సీసీ ఫుటేజ్ని రోజు ప్రదర్శించాలా? మీరు చేయలేరు. మీరు నిరంతరం భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తూ మా మీద నిందారోపణలు చేయటానికే మీ పాలనా సమయమంతా కూడా ఉపయోగపడుతోంది. చివరకు మేము విఐపి బ్రేకుల్ని కట్టడి చేసినామని చెప్పి దాదాపు 7,500 ఇస్తున్నారు. ఆ రోజే బిఆర్ నాయుడు మరొకటి నిర్ణయం తీసుకున్నాడు. రిజాల్వ్డ్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ రివైవింగ్ ద దర్శన్ రెఫరెన్స్ ఇష్యూడ్ బై ద బోర్డు మెంబర్స్ ట్యూస్డే. ఇంకా పెంచాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఎక్కడ మీరు మేము ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్తాడు బిఆర్ నాయుడు. అడుగడుగున నువ్వు వచ్చినప్పటి నుంచి తప్పులు తప్ప మరొక్కటి లేదు. మీకు అవగాహన లేదు, తప్పుడు ఆరోపణలు తప్ప ఇంకేమీ లేదు. మీ హయాంలో మొదలుపెట్టిన దొంగతనాన్ని మేము శ్రీవారికి రాయించినాం, అది మా ఘనత. మీ హయాంలో మొదలుపెట్టినటువంటి దొంగతనాన్ని మేము భగవంతునికి రాయించినాము. అంత మంచి పని మేము చేస్తే మా మీద మేము దోపిడీ చేశాము, ఈ నిధులన్నీ కూడా కొట్టేశాము అని ఆరోపణలు చేస్తాడు. ఈ రవికుమార్ని పిలిపించుకున్నారు కూడా, ఏది విజిలెన్స్ ఆఫీసు వాళ్ళకి పిలిపించుకున్నారు, విచారణ చేయించినారు. చేయించిన తర్వాత ఈ విచారణలో అధికారులది కానీ మరొకరిది కానీ ఏ రకమైనటువంటి తప్పు లేదు అన్నది స్పష్టంగా తేలింది కనుకనే ఆ విచారణను బయటికి చూపల. కోడిగుడ్డు మీద ఈకలు పెరిగినట్టుగా ఇప్పుడు పీకుతున్నారు. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్తో మొత్తం అంతా కూడా
సర్వనాశనం అయిపోయింది, తినేసినారు అని. ఇదంతా కూడా ఇంతకు ముందే జరిగినటువంటి తతంగమే. కొత్తగా దీని మీద ఏమి బయటికి వచ్చింది ఒకటి కూడా లేదు. ఎవరో రేపు అధికారి వస్తాడట, ఆ అధికారి అన్ని విషయాలు చెబుతాడట. అన్ని విషయాలు చెప్పని, అన్ని విషయాలు బయటికి రాని, మేము చేసింది మంచో కాదో తెలియాలా అంటే ప్రెస్ మీట్లలో చెప్పి కరుణాకర్ రెడ్డి గజ దొంగ, జగన్ గారు గజ దొంగ అని మాట్లాడితే ఉపయోగం లేదమ్మా. సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేస్తున్నాం. మీ రాజకీయ ప్రయోజనాలకు శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవటం అన్నది మీకు ఒక రివాజుగా, అలవాటుగా మారిపోయింది. మీ చేతిలో అధికారం ఉంది కదా అని ఎదుటివారి మీద బురద చల్లటం అన్నది నిరంతరాయంగా మీరు సాగిస్తూనే ఉన్నారు. ఒక మంచి పని మేము చేసినా దాన్ని ఎలా వక్రీకరించి అడ్డదారులలో తిరుమల క్షేత్రాన్ని, వ్యవస్థల్ని గబ్బు పట్టిస్తున్నాము అని తెలిసినా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మా మీద దాడి చేస్తున్నారు. దాడి చేసిన ప్రతిసారి మీ పత్రికలలో మా మీద కావలసినంత విమర్శలు గుప్పించటం, ఆ తర్వాత ఒక 10 రోజులకు ఆ విషయం పూర్తిగా సైలెంట్ అయిపోవటం జరుగుతున్నదా లేదా? ఇది జరుగుతున్నటువంటి తతంగం. ఇంతవరకు మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు అయ్యిందే, ఏమి పీకినారు? 2 నెలలకో నెలకో ఒక్కసారి అంతా అన్యాయం, అంతా ఘోరం, అంతా అపచారం అనేటువంటి మాటలు మీరు మాట్లాడడము, మీ ఈనాడు పత్రికలో దీని మీద ప్రముఖంగా రావటము, మీకు మోసేటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు పంచటము, విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచటంలో తలమునకలయ్యి ఉండారు. మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నాం. ఆ ధైర్యానికి ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళా ఓ ఎల్లయ్య వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, రెడీగా ఉండు అని. రెడీగా ఉన్నాము, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. ఎందుకు మీకు భయం?